అతను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఫస్ట్ ఆయన ఫోన్ మాట్లాడినప్పుడు మీకు బిల్లుకి ఇది 8,000 వేసాడు ఇది లేబర్కి అని చెప్పేసి అన్నాడు. 8,000 లేబర్లో మీకు 1,500 మాత్రమే ఇవ్వగలను అనేసి అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు అని. లేదు మేము మాకు తెలిస్తే ఇన్ని చేసాం కదా, దీనికి లేబర్ ఇంత అవుతుంది అన్న. మరి షోరూమ్ కూడా అంత కోట్ చేస్తాం, మనమేం చేయగలం? నాది కాదు షోరూమ్, నేను దోశలు వేయట్లేదు దాని రేట్ తెలియడానికి. ఇంకా అదే అయ్యింది. సరే అని చెప్పి మెయిల్ రాసా. వాడేమో ఇంకా పెయింట్ వర్క్ ఏదో మెయిల్ రాసి వాడికి పంపించాడు. నాకు ఒక యాప్ ఉంటుంది కదా, ఆ టర్టిల్ మింటర్ థర్డ్ పార్టీ యాప్ ఉంది, దాని త్రూ నేను వెళ్ళాల్సి వచ్చింది. మెయిల్ అంతా కూడా అట్లనే అయింది. ఇంకా చూస్తే స్టోరీ ఇది అండ్ నాకు ఇంత వేసాడు. ఇంకా హైలైట్ ఏంటంటే ఇన్సూరెన్స్ సరే బిల్లు కట్టిన బండి తెచ్చుకోవాలి కదా, 2.5 months 2 months కూడా కాదు, 2.5 months తర్వాత కేటీఎం షోరూమ్కి వెళ్ళి అక్కడ బిల్లు చేయడానికి వెళ్తే ఆడేం చేశాడంటే, చాలా తెలివైన వాళ్ళు, మరి నాకు అర్థం కూడా కాలే. 36,000 అని చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఎయ్యన్ పార్ట్ కూడా వేసి బిల్లు వేసేసి ఆడు బ్లాక్ గ్రే అదంతా కూడా నాకు అక్కడికి వెళ్ళాక నేను చూసుకున్నా. నేను అక్కడికి వెళ్ళి చూస్తే భయ్యా ఈ పార్టీ నేను చూడకపోతే నేను కట్టేసేవాడిని 40,000. అక్కడ చూసా ఫస్ట్ పార్టీ అది ఉంది లక్కీగా బిల్లులో. ఏంట్రా ఇది అని చెప్పేసి అడిగితే, అదే సార్ ఇది ట్యాంక్ కవర్ సంథింగ్ అది ఇది మార్చావా, నువ్వు మార్చిన పాటలు నాకు ఇన్సూరెన్స్ అయినా ఫోటో పెట్టారు, నువ్వు పెట్టావు, ఏం మార్చావో అందులో ఎక్కడుంది బాట చూపి అన్నాను. మళ్ళీ వాళ్ళలో కన్ఫ్యూషన్ వాళ్ళకే అక్కడ నా ముందు వాళ్ళు కొట్టుకుంటున్నారు. కేటీఎం అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. దానికన్నా ముందు ఈ 2.5 months నేను రోజు కాల్ చేసుకోవడం, అరే ఏంట్రా పరిస్థితి, ఇన్సూరెన్స్ వాడు సార్ మీరు బండి తీసుకోరా. నాకు ఇంకా దరిద్రం ఏంటంటే ఆ 2 months ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పటికి నా ఇన్సూరెన్స్ 1 year అయిపోతుంది, ఇన్సూరెన్స్ పోతుంది కదా, అయిపోయింది అక్కడ. టైం పీరియడ్ కూడా అయిపోయినట్టే. నేను ఎంత ఫోర్స్ చేసి వెనకబడి నేను చెయ్యర కొట్టుకున్నాను. నేను అక్కడికి ఎట్లా వెళ్తాను అసలు మధ్యలో? నేను వెళ్ళలేం కూడా. ఉంటే ఇంకో వేరేలాగా ఉండేది. అక్కడ వాళ్ళు ఎంత నా గలీజ్ అనిపించిందంటే, ఈ మూసాపేట సర్వీస్ సెంటర్ ఫస్ట్ మీ నేమ్ తీసుకుంటున్నాను. అక్కడ ఎవరో కిందన వస్తే కూడా వెళ్ళిపోమని చెప్పాను, ఇక్కడ నుంచి ఇక్కడ వద్దు బంజారా హిల్స్కి వెళ్ళండి, అట్లీస్ట్ అదైనా బాగుంది కేటీఎంది, లేదా కేటీఎం కొండాపూర్కి వెళ్ళండి. నేను ఫస్ట్ రౌండ్ అక్కడే ఫ్రీ సర్వీస్ చేయించుకున్నాను. ఇంకా హైలైట్ కామెడీ ఏంటి, ఇంకొక కామెడీ ఏంటంటే, నేను థర్డ్ సర్వీస్ ఫ్రీ చేయించుకోవాలి కదా. ఈ 2 months తర్వాత నుంచి నాకు బండి ఇంకా చేతికి రాలే. 2 calls